చీట్ కోడ్ ఫర్ ఎంసెట్. మనకు ఇట్లా ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు కూడా ఈజీగా చీట్ కోడ్ అనేది అప్లై చేయొచ్చు. మనకు మ్యాథ్స్‌లో ఇలాంటి ఈక్వేషన్స్ ఇస్తారు ఆప్షన్స్‌లలో. సపోజ్ మనకి ఇచ్చిన క్వెషన్‌కి సొల్యూషన్ తెలియలేదనుకోండి. ఆప్షన్స్ ద్వారా ఆడ్ ఆప్షన్స్‌ని డిలీట్ చేసి ఆన్సర్‌ని కనుక్కోవచ్చు. ఫస్ట్ చూడండి, ఇక్కడ సిమిలర్‌గా 3 ఆప్షన్స్ సేమ్ ఉన్నాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 ఆప్షన్స్ సేమ్ ఉన్నాయి. ఇక్కడ ఫోర్త్ వచ్చేసి దీనికి డిఫరెంట్‌గా ఉంది. సో, ఈ డిఫరెంట్‌గా ఉన్న ఆప్షన్‌ని డిలీట్ చేయండి. డిలీట్ చేశాక ఇలా 3 ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి, 3 సేమ్ ఉన్నాయి. ఓన్లీ సైన్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. 3x², 3x², 3x². ఈడ ప్లస్, ఈడ మైనస్ వచ్చింది. మళ్ళీ ఈడ ప్లస్ వచ్చింది. సో, ఇది కూడా ఈ రెండిటికి డిఫరెంట్‌గా ఉంది. ఈ 2 సిమిలర్‌గా ఉన్నాయి. ఫస్ట్‌ను థర్డ్ సిమిలర్‌గా ఉంది. సో, సెకండ్‌ది కూడా డిలీట్ చేయండి. సెకండ్‌ది డిలీట్ చేసినాక ఈ 2 ఆప్షన్స్ సేమ్ ఉన్నాయి. బట్ ఇక్కడ +3, -3 అనేది డిఫరెంట్‌గా ఉంది. ఇప్పుడు మనం ఎల్ల నుండి తీసుకోవాలంటే ఫస్ట్ డిలీట్ చేసిన ఆప్షన్ నుండి తీసుకుంటే +3 ఉన్నది కరెక్ట్ ఆన్సర్. ఈ -3 ఉన్నది కూడా డిలీట్ చేసుకోండి. సో, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి ఈక్వేషన్స్ మీరు కూడా ట్రై చేయండి. ఈ ట్రిక్ అనేది వర్కౌట్ అయితే కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Sam Creatives.